హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ అండ్ శ్రీ. ఈరోజైతే నేను పొంగల్ చేస్తున్నానండి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీ అండి. సో మీకు కూడా చూపిద్దామని చేస్తున్నాను. ముందుగా మిరియాలు, జీలకర్ర, అల్లం, గ్రీన్ చిల్లీ తీసుకున్నానండి. ఇవన్నీ గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. ఆ తర్వాత కుక్కర్లో ఒక గ్లాస్ రైస్కి ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకోవాలండి. నేను ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నాను. సో అలా అయితే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో బాగా వస్తుందండి. ఇవి నీట్గా వాష్ చేసి పెట్టుకున్నానండి. వాష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేయాలండి. సో మనం 2 గ్లాసెస్ తీసుకున్నాం. ఒక గ్లాస్ రైస్, ఇంకో గ్లాస్ మూంగ్ దాల్. సో 2 గ్లాసెస్కి 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలండి. ఇంకో హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రా వేసుకున్నా పర్లేదండి, తక్కువ వేస్తే అంత టేస్ట్ బాగోదండి. ఈ క్వాంటిటీలో వాటర్ తీసుకోవడం వల్ల పొంగలి బాగా మెత్తగా చాలా బాగా టేస్టీగా ఉంటుందండి. నేనైతే స్పైసెస్ కొంచెం ఎక్కువ యాడ్ చేశాను. మీకు స్పైసెస్ ఎక్కువగా అనిపిస్తే మిరియాలు కానీ గ్రీన్ చిల్లీ కానీ కొంచెం తగ్గించి తీసుకోండి. నేనైతే 2 గ్రీన్ చిల్లీ తీసుకున్నాను. మీకు స్పైసెస్ తక్కువ కావాలంటే అవాయిడ్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ ఒక గ్రీన్ చిల్లీ వేసుకోండి. ఇవన్నీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదండి, ఆ మిక్చర్ అంతా దీంట్లో మిక్స్ చేసేయడమే. బాగా కలుపుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సాల్ట్ సరిపడా వేసుకోండి. నేనైతే పొంగలి కొంచెం డిఫరెంట్ స్టైల్లో ట్రై చేస్తున్నానండి. మామూలుగా అయితే పొంగలి పోపు పెట్టి మిరియాలు అవన్నీ వేసి కలిపేస్తారండి. అలా అయినా చేసుకోవచ్చు. ఒక్కసారైనా ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ నిజంగా ఎమ్మీగా ఉంటుంది. చాలా చాలా బాగుంటుందండి. మామూలుగా టెంపుల్కి వెళ్ళినప్పుడు ప్రసాదంగా అప్పుడప్పుడు పొంగల్ పెడుతూ ఉంటారు కదండి, అప్పుడైతే ఖచ్చితంగా మిస్ అవ్వనండి. నా అయితే వన్ ఆఫ్ మై ఫేవరెట్ అండి పొంగలి. చాలా బాగా చేస్తారు. ఆ స్టైల్లో కూడా ఒకసారి చేద్దాం. ఎంతమంది టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ప్రసాదం ఖచ్చితంగా తినొస్తారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎంతైనా దేవుడు నైవేద్యం కదండి, అస్సలు వద్దనకూడదు. అదైతే నా ఫీలింగ్. ఇప్పుడైతే పొంగల్కి నేను పోపు పెడుతున్నానండి. ఆవాలు, జీలకర్ర, కొంచెం జీడిపప్పు యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా వేరే లెవెల్లో ఉంటుందండి. సో దాంతోపాటు జస్ట్ కరివేపాకు కూడా యాడ్ చేశానండి. కరివేపాకుతో పాటు కొంచెం ఇంగువ కూడా వేసుకోండి, పోపులో చాలా బాగుంటుంది. అంతేనండి, పొంగల్ చేయడం చాలా చాలా ఈజీ. నా స్టైల్లో అట్లీస్ట్ ఒక్కసారైనా ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కమెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు కొట్టే ప్రతి లైక్ మాకు చాలా మోటివేటింగ్గా అనిపిస్తుందండి. సో ఖచ్చితంగా వీడియో చూసిన తర్వాత లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. స్టే ట్యూన్ ఫర్ more videos. Thank you for watching.